చాలా డేస్ తర్వాత మనం మళ్ళీ కలుసుకుంటున్నాం. లర్న్ డ్రాయింగ్ ఇన్ 21 డేస్ అని చెప్పి ఒక 10 వీడియోస్ అయితే పెట్టిన. ఇంకా మోర్ దెన్ 5 to 10 వీడియోస్ అయితే ఇంకొక మోర్ దెన్ 5 వీడియోస్ ఉంటాయి కంప్లీట్‌గా. బట్ అవి కావాలనుకుంటే మీరు రెగ్యులర్‌గా నాకు కాంటాక్ట్ అవ్వండి అని చెప్పి నేను ఇంతకుముందు చెప్పిన. దాని తర్వాత చాలామంది కాంటాక్ట్ అయ్యారు. బట్ చిన్న పిల్లలు వాళ్ళ దగ్గర మొబైల్ ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళు మాత్రమే నాతోని కాంటాక్ట్ అయ్యి వాళ్ళు ఇష్టం వచ్చిన టైంలో అంటే నేను షెడ్యూల్ చేసిన టైంలో వాళ్ళు జాయిన్ అవ్వకుండా వాళ్ళు ఒకరోజు జాయిన్ అవుతారు, ఒకరోజు మిస్ అవుతారు. కాబట్టి నేను మళ్ళీ అక్కడికి ఆపేసిన. అండ్ దెన్ దాని తర్వాత స్టెన్సిల్ ఆర్ట్ గురించి కూడా ఒక 2 పార్ట్స్‌లో క్లియర్ అండ్ కట్‌గా చెప్పేసిన వితౌట్ ఎనీ లేట్. అండ్ మనం ఆల్మోస్ట్ నియర్ బై 1K అనమాట. సో ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ మనం 1K ఉన్నాం. అండ్ ఈ వీడియో కూడా ఎందుకు అప్లోడ్ చేస్తున్నా అంటే నేను ఈరోజు బేసిక్‌గా నాకు చాలామంది కొత్త ఫాలోవర్స్ వచ్చిర్రు. ఐ మీన్ కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చిర్రు. వాళ్ళకి రెగ్యులర్‌గా మనకి వాళ్ళకి కనెక్షన్ లేదు. అయితే నేను అక్షయ్ కుమార్ అన్నమాట. సో చాలా ఒక 2 ఇయర్స్ నుంచి నేను నా యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేసిన 2 ఇయర్స్ బ్యాక్. అండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకి మంచి సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతూనే వస్తుంది. చాలా ఆర్ట్ వీడియోస్ గానీ, కొన్ని టెక్నిక్స్ గానీ, కొన్ని స్కిల్స్ నా దగ్గర ఏవైతే స్కిల్స్ ఉన్నాయో అవన్నీ వీడియో రూపంలో మీ ముందుకు ప్రెజెంట్ చేసిన. చాలామంది నేర్చుకున్నారు అండ్ చాలా అప్రిషియేట్ చేసినారు. అండ్ చాలామంది నాకు కామెంట్స్ చేస్తూ అండ్ సబ్స్క్రైబ్ చేస్తూ సపోర్ట్ చేస్తూనే వచ్చినారు. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్‌ఫుల్ టు దట్ ఎవ్రీ వన్ పర్సన్ అన్నమాట. అండ్ ఇంకెవరికైనా పర్సనల్‌గా డౌట్స్ ఉన్నా సరే నా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్‌లో ఉంటది కాబట్టి వాళ్ళు డెఫినెట్‌లీ నాకు రీచ్ అవుట్ అయ్యారు. అండ్ చాలామంది రీచ్ అవుట్ అయ్యారు. అట్లనే మీకు కూడా మన డౌట్స్ ఉంటే నాకు రీచ్ అవుట్ అవ్వచ్చు. అండ్ దెన్ నెక్స్ట్ ఇంకేందంటే కాన్సెప్ట్ ఇప్పుడు నెక్స్ట్ ఏంది? అసలు ఇప్పుడు పెన్సిల్ ఆర్ట్ అని చెప్పి ఒక 10 వీడియోస్ పెట్టినావు. ఇంకా తర్వాత పెట్టలేదు. సరే నువ్వు నేర్పిస్తా అన్నావు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చిర్రు. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు రాలేరు. ఓకే. దట్స్ ఫైన్. అండ్ దాని తర్వాత స్టెన్సిల్ ఆర్ట్ అని చెప్పి ఇంకో ఆర్ట్ నేర్పించినావు 2 పార్ట్స్‌లో. అది కూడా ఫైన్. బట్ ఇప్పుడు కొత్తగా సమ్మర్ వస్తుంది కదా! దిస్ ఈస్ ద మెయిన్ టైమ్ అన్నమాట. అంటే ఈ టైంలో పిల్లలందరూ ఫ్రీగా ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గర మొబైల్స్ దొరుకుతాయి. సో నేను యాస్ సూన్ యాస్ పాసిబుల్ ఒక పెద్ద వర్క్‌షాప్ అయితే కండక్ట్ చేద్దాం అనుకుంటున్నా. అంటే పెద్ద వర్క్‌షాప్ అంటే నాకు అందులో ఇద్దరొచ్చినా సరే అది వర్క్‌షాపే. 10 మందొచ్చినా సరే అది నాకు పెద్దదే. నాకెంతమంది వచ్చినా సరే అది పెద్దదే. ఎందుకంటే నాకిప్పుడు ప్రెజెంట్ 850 మెంబర్స్ అయితే ఉన్నారు. ఈ 850 మెంబర్స్‌లో నాకు కనీసం 50 మెంబర్స్ వచ్చినా సరే అది నాకు పెద్ద వర్క్‌షాప్ అయితే అయితదనమాట. సో వర్క్‌షాప్ డీటెయిల్స్ గురించి కూడా నేను యాస్ సూన్ యాస్ పాసిబుల్ మీకు అప్డేట్ ఇస్తూ ఉంటా. అండ్ మీరు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే నాకు డిస్క్రిప్షన్‌లో నంబర్ ప్రొవైడ్ చేస్తా. వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు. ఆర్ ఎల్స్ మీరు కాల్ చేసినా సరే పర్లేదు. అండ్ ఇన్‌స్టాగ్రామ్ కూడా మనకు తెలుసు కదా! ఆర్ట్స్ విత్ అక్షయ్ అని చెప్పి ఒక ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఉంటది. అండ్ దాని ద్వారా కూడా మీరు నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీకు నెక్స్ట్ ఏం చెయ్యాలి? ఇంకా నెక్స్ట్ నేను ఇప్పుడు నేర్పించిందయితే ఓకే. ఇంకా దాన్ని లెవెల్ అప్ చేస్తూ నేర్పియాలా అంటే నాకు తెలిసి నేను బేసిక్ మాత్రమే చెప్పిన. ఇట్లా కాన్సెప్ట్ ఉంటది. ఇది ఇట్లా, ఇది ఇట్లా అని చెప్పి జస్ట్ కాన్సెప్ట్ మాత్రమే చెప్పిన. బేసిక్ మాత్రమే చెప్పిన. సో ఇంకా దాన్ని లెవెల్ అప్ చేయాలా? లేకపోతే అది అక్కడికే ఆపేసి ఇంకా వేరేదేమన్నా ట్రై చేయాలా అని చెప్పి మీరు కూడా నాకేమైనా సజెషన్స్ ఉంటే సజెషన్స్ కూడా ఇవ్వచ్చు. ఆహ్, ఇప్పటివరకైతే ఇంతే. సో హాలిడేస్‌ని టైమ్ వేస్ట్ చేయకుండా ఏదో ఒక స్కిల్ నేర్చుకొని, లేదా ఏదో ఒక వర్క్ మీద ఉండి, హాలిడేస్‌ని టైమ్ పాస్ చేయకుండా, ఒక మంచి టైమ్ పాస్ అంటే ఒక మంచి స్కిల్ నేర్చుకొని టైమ్ పాస్ చేస్తే అది చాలా బెస్ట్ కాబట్టి ఇది నా చిన్న సజెషన్ మాత్రమే. థాంక్ యూ.